మన దేశంలో ఎన్నో శివాలయాలు ఉన్నాయి, కానీ కొన్ని ఆలయాలు ప్రశ్నలతో మొదలవుతాయి, రహస్యాలుగా మిగిలిపోతాయి. అలాంటి రహస్యాల మధ్య నిలిచిన ఆలయమే గుజరాత్ జితోడియాలోని వైద్యనాథ్ మహాదేవ్ ఆలయం. 1000 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ఆలయంలో శాస్త్రం కూడా సమాధానం చెప్పలేని ఒక అద్భుతం మిగిలిపోయింది. మనకు వైద్యనాథ్ అంటే ఎక్కువగా గుర్తుకు వచ్చేది వైద్యనాథ్ జ్యోతిర్లింగం, కానీ గుజరాత్ లోని జితోడియా గ్రామంలో ఉన్న వైద్యనాథ్ మహాదేవ్ ఆలయం మాత్రం ఒక రహస్యాల ఆలయంగా ప్రసిద్ధి చెందింది. సుమారు 1000 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ఆలయంలో శివలింగం చాలా ప్రత్యేకమైనది. ఈ శివలింగంలో సహజంగా ఏర్పడ్డ 25 చిన్న రంధ్రాలుంటాయి. ఆ రంధ్రాల నుంచి ఎలాంటి నీటి మూలం లేకుండా స్టిల్ ఈ రోజు కూడా పవిత్ర జలం నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. ఆ జలాన్ని స్థానికులు గంగా జలం అని పిలుస్తారు. 2003లో దీని గురించి శాస్త్రవేత్తలు తెలుసుకొని పరిశోధన చేయడానికి, ఆ నీరు ఎలా వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది అనేది తెలుసుకోవడానికి ఆ స్థలానికి చేరుకున్నారు. కానీ వాళ్ళు ఎంత ప్రయత్నించినా వాళ్ళైతే ఆ రహస్యాన్ని తెలుసుకోలేకపోయారు. ఒక కథనం ప్రకారం 1924లో ఒక బ్రిటిష్ కలెక్టర్ ఈ అద్భుతాన్ని ఖండించేందుకు వచ్చి చివరకు ఆధ్యాత్మిక శక్తికి ప్రభావితుడై ఆలయానికి ప్రభుత్వ గ్రాండ్ మంజూరు చేశాడనే కథనం ఉంది. ఆలయ ప్రాంగణంలో ఉన్న 120కు పైగా సమాధులు మొఘల్ దండయాత్రల నుంచి ఆలయాన్ని కాపాడుతూ ప్రాణాలు విడిచిన వీరులని చెప్తారు. మరో కథనం ప్రకారం పాండవుల అరణ్యవాసంలో భీముడు ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించాడట. అమావాస్య పౌర్ణమి రోజుల్లో ఆ వీరులు ఆత్మలు ఆలయానికి వచ్చి భక్తుల కోరికలు నెరవేరుస్తాయని భక్తుల విశ్వాసం. ఇక్కడ శివలింగం నుంచి నిరంతరం ప్రవహించే జలం ఒక రహస్యం మాత్రమే కాదు, భక్తులకు అది ఒక నమ్మకం. బహుశా ఇదే శివుడి మహిమేమో. Like and subscribe.